పిల్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరలా మీ మధ్యకి రావడానికి దేవుడు కృపిచ్చాడు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. చాలా సంతోషము. మరి ఇంతకుముందు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథము 4వ అధ్యాయము ప్రారంభ వచనములో, ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మా అన్నం మేమే తిందుము, మా వస్త్రములు మేమే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నిందను తీసివేయము అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. మరలా మిగతా భాగాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన మాటలు మనకు బయలుపరచును గాక. స్తుతుల ఉపాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్పదేవా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నేను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. నీ మాటలు మేము ధ్యానిస్తుండగా నాతో మా తరతో మాట్లాడమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కనుక ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త అయిన యెషయా ఈ చక్కని మాటను మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దినమున అనగా అంచె దినాలలో, చివరి దినాలలో 7 స్త్రీలు అనగా 7 ఖండాలు వారు, 7 ఖండాలు జ్ఞాపకం చేసుకున్నాము. ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము, ఐరోపా ఖండము, ఉత్తర అమెరికా ఖండము, దక్షిణ అమెరికా ఖండము, ఆస్ట్రేలియా ఖండము, ఆర్కిటికా ఖండం. ఈ ఖండాలు 7 ఖండముల్లో ఉన్న మానవులందరూ కలిసి ఒక ప్రార్థన చేస్తారు. ఏమిటా ప్రార్థన అంటే, ఒక విన్నపాన్ని తెలియజేస్తారు. మా అన్నం మేమే తింటాము, మా వస్త్రాలు మేము కట్టుకుంటాము, నీ పేరు మాత్రము చాలని ఒక్క పురుషుడైనా యేసు ప్రభు దగ్గరకు వస్తారని జ్ఞాపకం చేసుకున్నాం. తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇక్కడ 3 పురుషులను గురించి పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేయమంటున్నాడు. మొట్టమొదటి మానవ పురుషుడు, రెండవది పాప పురుషుడు, మూడవది ఒక్కడే పురుషుడు. పిల్లారా, మానవుడు మొదటి పురుషుడిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనములో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదుమని అనుకున్నాడు. దేవుడు అయిన యెహోవా తన పోలికలో, తన రూపములో నరుని చేశాడు. దేవుడు పురుషుడు కనుక పురుషుని రూపములో ఒక మానవుని చేశాడు. ఆయనే మొదటి మానవుడు, మొదటి పురుషుడిగా మనము చూస్తూ ఉన్నాం. ఇలా మనం గమనించినట్లయితే రెండవ పురుషుడు ఎవరని మనం చూసుకున్నట్లయితే 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ, ఈరోజు ఎక్కడ చూసినా భ్రష్టత్వమే కనబడుతుంది. మనుషులు భ్రష్టులైపోయారు, రాజ్యాలు భ్రష్టత్వంలోకి వచ్చేసాయి, రకరకాల ఆలోచనలతో ముందుకొస్తూ ఉన్నారు. ఈ ఆలోచనల వెనక ఎవరున్నారంటే ఒక పురుషుడు ఉన్నాడు. వాడి పేరే పాప పురుషుడు. సాతానుకు మరొక పేరు ఏమిటంటే పాప పురుషుడు. ఈ పాప పురుషుడు ఏదెను తోటలో దేవుని పోలికలో చేయబడిన ఈ పురుషుడిని పాపములోనికి నెట్టేశాడు, భ్రష్టత్వంలోనికి నెట్టేశాడు. కనుక వీడు పాప పురుషుడు. వీళ్ళారా, వీడు ఆల్రెడీ క్రియ చేస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నారు. ఇదే దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ అది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ధర్మ విరోధ సంబంధమైన క్రియ ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నది. ధర్మ విరోధమైన సంబంధమైన క్రియ అంటే
ధర్మమునకు విరుద్ధముగా, న్యాయానికి విరుద్ధముగా, దేవునికి విరుద్ధముగా యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో అనేకమైన యుద్ధాలు ఈరోజు జరుగుతున్నాయి. అందులో ధర్మము లేదు, న్యాయము లేదు, యథార్థత లేదు. దీని వెనక ఉన్నది ఎవరంటే ఈ పాప పురుషుడు. వాడు మరి రహస్యముగా మరి ఆయన అజ్ఞాతములో ఉండి ఈ క్రియ అంతా జరిగిస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాడిని అడ్డగిస్తూ ఉన్నాడు. పూర్తి యుద్ధం ఎక్కడా జరగట్లేదు, ఏదో పాక్షికంగా కొంత మాత్రమే జరుగుతుంది, కానీ పూర్తి యుద్ధం ఎక్కడా జరగట్లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వాడిని అడ్డగిస్తూ ఉన్నాడు. ఎందుకు అడ్డగిస్తున్నాడంటే, పిల్లారా, మరి 7 ఖండాల్లో ఉన్న దేవుని పిల్లలు దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోవాలి, దేవుణ్ణి పూర్తిగా నమ్ముకోవాలి. అందుకోసమే దేవుని రాకడ ఆలస్యమవుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే 3వ పురుషుడు యేసు ప్రభువుగా మనం చూస్తున్నాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం మనం గమనించినట్లయితే, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలని. ఒక్కడే పురుషుడు యేసు ప్రభువుకు మరి పేరును మనం గమనించగలుగుతున్నాము. పిల్లార పౌలు అంటున్నాడు, ఎవరైతే యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో వారిని గురించి పౌలు ఏమంటున్నాడంటే, పవిత్రురాలైన కన్యకగా పాపము నుంచి, శాపము నుంచి వారిని పవిత్రపరచుట, వాక్యము చదువుట వలన, ప్రార్థించుట వలన వారు పవిత్రపరచబడతారన్నారు. మరోడు మనం గమనించినట్లయితే నీళ్ళ బాప్తిసము ద్వారా వారు పవిత్రపరచబడతారు. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారు క్రీస్తుకు ప్రదానము చేయబడతారు. అనగా ఒక్క దేవుడైన యేసు క్రీస్తుకు ప్రదానము చేయబడతారు అని జ్ఞాపకం చేస్తున్నాయి. ఓ భక్తుడు మంచి పాట రాస్తూ ఉన్నాడు, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, మహాదేవుడు మహిమోన్నతుడు లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, మహాదేవుడు మహిమోన్నతుడు లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే, పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే, పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే, పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే, జీవ మార్గమై సత్యదైవమే, జీవ మార్గమై సత్యదైవమై మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే, మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, మరణము గెలచినవాడు యేసు ఒక్కడే, మరలా రానున్నవాడు యేసు ఒక్కడే, మరణము గెలచినవాడు యేసు ఒక్కడే, మరలా రానున్నవాడు యేసు ఒక్కడే, పరిశుద్ధులను ఆ పరమునకు ప్రేమతో కొనిపోవాడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే. పిల్లారా, మనం గమనించినట్లయితే దేవుడైన యెహోవా మోషేకు
తన ఆజ్ఞలను చెప్తున్నప్పుడు నిర్గమకాండము 20వ అధ్యాయములో 2వ వచనము, నీ దేవుణ్ణైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలకు రప్పించి నేనే నిన్ను ఐగుప్తి దేశము నుండి నిన్ను వెలుపలకు రప్పించిన వాడను. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కనుక దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ఎవరో తెలియక మనుషులు ప్రయాసపడుతున్నారు, పరిగెడుతున్నారు, ఎన్నో వేలు లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. దేవుడు ఎవరో తెలియక వారు ప్రయాసపడుతూ ఉన్నారు. ఇదిగో యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన తన మార్గాన్ని తెలియచేశాడు. ఆమె ఒక కుమారుని కంటుంది. తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పిలుస్తారని జ్ఞాపకం చేశాను. కనుక ఆ యేసు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో, ఆ యేసు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో వారు మాత్రము ప్రధానము చేయబడతారు. వారికి ఈ యేసు నామం ఇవ్వబడుతుంది. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ఆ ఒక్కడే పురుషునికి నేను ప్రదానము చేశానని పౌలు అంటున్నాడు. ప్రదానము చేయబడ్డని వారిని గురించి ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఎవరైనా ఆ ఏ దేశం వారైనా, ఏ ఖండం వారైనా యేసు ప్రభువుకు ప్రదానము చేయబడాలి. యేసు ప్రభువును అంగీకరించాలి. యేసు ప్రభువును నమ్ముకోవాలి అన్న మాటను ఈ యెషయా గ్రంథములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఒక్క పురుషుడైన యేసు ప్రభువును గురించి మనము తెలుసుకోవాలి. ఆ యేసు ప్రభువును తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఆయన నమ్ముకోవాలి. నమ్ముకున్న వారికి ఆయన పేరుస్తాడు. ఈరోజు పేరు కావాలి, ఇంటి పేరు కావాలి. ఇంటి పేరును బట్టి ఈయన ఎవరు అబ్బాయో చెబుతారు. పేరును బట్టే విలువ, పేరును బట్టే విలువ. పిల్లారా గమనించండి, ఈరోజు ఏ వస్తువుకైనా పేరును బట్టే దానికి ఘనత. ఒక మంచి కంపెనీ పేరు దానికి పెడితే మంచి విలువ దానికి వస్తుంది. ఈరోజు మానవునికి విలువ లేదు, లోకములో ఉన్న వారికి విలువ లేదు. ఎవరైతే యేసు ప్రభువును తన రక్షకుడిగా అంగీకరిస్తాడో దేవుడు నా కుమారుడని వారికి పేరుస్తాడు, క్రైస్తవులని పేరుస్తాడు. యేసు నామం వారికి వస్తుంది. నీవే పేరు నేను పెట్టుకోవాలయ్యా, ఎందుకంటే మా పేరులన్నీ ఫెయిల్ అయిపోయేవి. ఆకాశము కింద ఏ నామము వలన రక్షణ లేదు, ఒక్క యేసు నామం వల్లే రక్షణ. భూమి కింద ఉన్న ఏ నామములో రక్షణ లేదని జ్ఞాపకం చేస్తున్నారు. ఈరోజు రక్షించేవారు ఎవరు లేరు. అందుకే ఒక భక్తుడు పాట రాస్తున్నాడు, పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు రక్షణ, ఏ నామమున లేదు పాప విమోచన. అన్ని నామములకు పైన గలదు ఉన్నతాంబగు యేసుని నామము. యేసు నామములో శక్తి గలదు, దోషులకు శాశ్వతముక్తి గలదు. పైనున్న ఆకాశమందున అన్ని నామముల కన్నా పైనున్న నామము యేసు నామము. ఈరోజు అన్నం అక్కర్లేదు, వస్త్రాలు అక్కర్లేదు, కానీ యేసు నామము కావాలి. ఆ యేసు నామం వల్ల దయ్యాలు భయపడతాయి. యేసునామములో కుంటివారు కాళ్ళు వస్తాయి, యేసునామములు గుడ్డివారు కళ్ళు వస్తాయి, యేసునామములో చనిపోయిన వారు తిరిగి లేపబడతారు.
శక్తి గల నామము యేసు నామము. పరమగీతంలో జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, ఇది పరలోకము నుండి వచ్చిన నామము, ఇది పోయబడిన నామము, పరిమళ నామము, యేసయ్య నామము. ఇది రక్షించే నామము, స్వస్థపరిచే నామము, బాగు చేసే నామము, పాపము నుండి విడిపించే నామము, పరలోకమును చేర్చే నామం. అయ్యా, నీ పేరు మాకు పెడితే చాలయ్యా. అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, ఎప్పుడైతే ఒక అబ్బాయి దొరుకుతాడో ఆ నింద ఆవిడ మీద పోతుంది. పిల్లారా, ఒకదానికి పేరు లేకపోతే దానికి విలువ ఉండదు. అయ్యా, నీ పేరు మాకు కావాలయ్యా, ఆ పేరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. ఆ పేరు వలన దయ్యాల నుంచి విడుదల, వ్యాధుల నుంచి విడుదల, శోధన నుంచి విడుదల, ఈ లోకంలో గొప్ప శక్తి బలము. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే ద్వారము, నా ద్వారా తప్ప, యేసు నామము ద్వారా తప్ప ఎవడునో పరలోక రాజ్యములో ప్రవేశించనన్నాడు. కనుక ఆ ప్రభు స్త్రీ చివరి రోజుల్లో ఒక్క దేవుడైన యేసు ప్రభువును గురించి నువ్వు తెలుసుకోవాలి, ఆ ప్రభువును వేడుకోవాలి. అయ్యా, నీ పేరు మాకు కావాలి, మా మీద ఉన్న నిందను తీసివేయి ప్రభు. దేవుడు లేనివారు, విడుదల లేనివారు, స్వస్థత లేనివారు, రక్షణ లేనివారిగా కాకుండా మేము క్రీస్తు వారము, యేసు ప్రభువును నమ్ముకున్న వారము, యేసు ప్రభువును వెంబడించే వారము, మేము క్రైస్తవులము అన్న పేరు ఈరోజు నీకు నాకు కావాలని జ్ఞాపకం చేసి, ఎవరికైతే ఈ పేరు వస్తుందో వారి మీద ఉన్న నింద తొలగిపోతుంది, వారి మీద ఉన్న పాపము తొలగిపోతుంది, వారి మీద ఉన్న శాపము తొలగిపోతుంది. యేసు ప్రభు అన్నాడు ఒక మాట, నా నామం పేరట గిన్నెడు చల్లీలు ఇచ్చినా మీ ఫలము వృధా కాదన్నాడు ఆయన. ఇంకో మాట ప్రభు అన్నాడు, నా నామములో అనగా యేసు నామములో తండ్రిని ఏమడిగినా మీకు ఇస్తానని వాగ్దానము చేశాడు దేవుడు. కనుక ఈరోజు అన్నం కోసం ఎవరు ప్రయాసపడక్కర్లేదు, వస్త్రాల కోసం ఎవరు విస్తారమైన వస్త్రాలు, విస్తారమైన ఆహారము దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు ఈ చివరి రోజుల్లో. ఈ రోజుల్లో మనకు కావలసింది ఏమిటంటే యేసు నామము. ఈ నామము మనము ధరించాలి. గలతీయులకు రాసిన పత్రికలు అంటాడు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. స్త్రీకి శిరస్సు పురుషుడు, సంఘమునకు శిరస్సు క్రీస్తు. 7 ఖండాల ఈ 7 స్త్రీలకు, ప్రపంచానికి శిరస్సు ఒక్కడే దేవుడు, యేసు దేవుడు. ఈ దేవుడిని నమ్ముకున్న వారు గొప్పవారైపోయారు, ఈ దేవుడిని నమ్ముకున్న వారు స్వస్థత పొందారు, ఈ దేవుడిని నమ్ముకున్న వారు విడుదల పొందారు. ఎవరి పేరు చెబితే ఈ దయ్యాలు వణుకుతాయో ఆ పేరే యేసు ప్రభు అని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు మరి ఆయన పుట్టిన తర్వాత మొదటిసారిగా ఆయన దేవాలయంలోనికి వచ్చాడు. అక్కడ ఒక భక్తి పరుడున్నాడు. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 25వ వచనంలో, యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుష్యుడు ఉండెను, అతడు నీతిమంతుడు, భక్తి పరుడై ఉండెను, ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడ మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అతడు ఆత్మవశుడే దేవాలయములోనికి వచ్చి యేసు ప్రభువునైనా చూస్తా ఉన్నాడు. ఆ శిశువును పట్టుకొని 29వ వచనం, నాథా, ఓ పసిపిల్లోని చేత్తో పట్టుకొని ఆయన గురించి ఏమంటున్నాడు, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగా నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూస్తున్నానని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈరోజు మనము రక్షించబడాలి అంటే, మనము రక్షణ పొందాలి అంటే యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాలి.
యేసు నామము తప్ప మరి ఏ నామములో మనకు విడుదల లేదు, స్వస్థత లేదు. ఆ నామము వలనే మనకు విడుదల, స్వస్థత. ఎవరికైతే ఈ నామము కలిగి ఉంటారో వారు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. వారు ఆకాశాన్ని శాసించగలరు, భూమిని శాసించగలరు, సూర్యచంద్రాలను శాసించగలరు. ఆ నామములో గొప్ప శక్తి ఉన్నది, గొప్ప విడుదల ఉన్నది పిల్లారా. ఈ నామాన్ని ఎవరైతే స్మరిస్తారో, ఈ నామాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారికి గొప్ప విడుదల, స్వస్థత జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. కనుక ఈ మాటనే ఈరోజు దేవుడు బయలుపరిచాడు. పిల్లరా, గమనించుదాం ఈ మాటను. బైబిల్ చాలాసార్లు మనం చదువుతున్నాము, చాలా విషయాలు ధ్యానిస్తున్నాము, కానీ దేనికోసం మనం ప్రార్థన చేస్తున్నాం, దేనికోసం మనం ప్రయత్నిస్తున్నాం? కోటి విద్యలు కూటి కొరకు అన్నారు. జనుల పొట్ట కోసం జీవితం కాదు. ఈ మొన్నే ఒకరోజు మనం తినేస్తుంది. మనం కట్టుకుని ఈ వస్త్రాలే ఒకరోజు విడిచిపెట్టవలసి వస్తుంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. దేవుని రాజ్యం అంటే పానము, భోజనము, వస్త్రములు కాదు, కానీ అంతగా మించి దేవుడు మన గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. కనుక ఆ దినమున, అనగా ప్రభు వచ్చే చివరి దినాలు ఇవి, ఆఖరి దినాలు ఇవి. ప్రభు రాకడ సమీపముగా ఉన్న దినములు. సంతోషము లేదా, నెమ్మది లేదా, సమాధానము లేదా, ఆనందము లేదా, ఐక్యత లేదా, ఎంత సంపాదించినా నెమ్మది లేదా, ఎంత తిన్నా ఆరోగ్యము లేదా, ఎంతున్నా ధైర్యము, నిబ్బరము లేదా. ఈరోజే నువ్వు ప్రభువును ప్రార్థించు. 7 ఖండాల ఆ స్త్రీలు, 7 ఖండాలు వారు, అనగా 7 స్త్రీలు ఆ ఒక్క పురుషుడైన యేసు ప్రభు దగ్గరికి అందరూ వచ్చే రోజు అతి శీఘ్రముగా ఉన్నది. వచ్చి చెప్పవలసిన మాట ఏమిటో తెలుసా? అయ్యా, ఇంకా మాకు భోజనం కావాలి, వస్త్రాలు కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి అని నువ్వేం అడగక్కర్లేదు. నీ పేరు మాత్రము నాకు చేయను. ఎప్పుడైతే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చేసుకుంటుందో ఆ అమ్మాయికి అబ్బాయి పేరు వచ్చేస్తుంది, అబ్బాయి ఆస్తి వచ్చేస్తుంది, అబ్బాయి అధికారం అమ్మాయికి వచ్చేస్తుంది. ఆ పేరు వస్తే చాలు, ఆవిడ మీద ఉన్న నింద తొలగిపోతుంది, ఆవిడ ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఈరోజు ప్రపంచానికి ఒక నింద. ఏమిటా నింద అంటే నిజమైన దేవుడిని నమ్ముకోలేదన్న నింద, నిజమైన రక్షకుడిని నమ్ముకోలేదన్న నింద ఈరోజు ఉంది. ఎవరైతే యేసు ప్రభువు నమ్ముకుంటారో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం తీసుకుంటారో వారి మీద ఉన్న ఈ నింద తొలగిపోతుంది. ఆ నింద తొలగాలి అంటే యేసు ప్రభువును మనం నమ్ముకోవాలి. లేకపోతే మనం అన్యులముగా, దేవుడు లేని వారముగా ఈ లోకములో మిగిలిపోతాము. చివరికి నరకములోనికి ప్రవేశిస్తాము. ఎవరైతే ఈ నామాన్ని పెట్టుకుంటారో, ఈ నామాన్ని నమ్ముకుంటారో వారు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. ప్రభు అన్నాడు, మీ హృదయములో కలవరపడనివ్వద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి. ఇదిగో నా తండ్రి అనేక నివాసాలు ఉన్నాయి, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను, మీరు నాతో ఉంటారు, నేను మీతో ఉంటాను. యుగ యుగములు, తరతరములు దేవునితో మనం ఉండబోతున్నాము. ఎవరు ఆయనతో ఉండబోతున్నారంటే ఆయన పేరు ఎవరైతే మరి తీసుకుంటారో, ఎవరైతే ఆయన నామాన్ని నమ్ముకుంటారో వారికి ఆయన పేరు ఇవ్వబడుతుంది. వారి మీద ఉన్న నింద తొలగిపోతుంది. ఒకప్పుడు మనం పాపులము, ఇప్పుడు పరిశుద్ధులుగా దేవుడు మారుస్తాడు. ఒకప్పుడు మనము దొంగలము, ఇప్పుడు దొరలుగా మారుస్తాడు. ఎందుకంటే ఆయన పేరు మనకి ఇవ్వబడింది కనుక ఆయన మార్గంలో ముందుకు సాగదు. కనుక ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మా అన్నం మేమే తింటాము, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం, నీ పేరు మాత్రము మాకు పెట్టమని, మా నిందను తీసివేయమని చెప్పుదురు. అదే ప్రార్థన, సమిష్టి ప్రార్థన మనం కూడా చేసుకుందాం. స్తుతుల పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా,
ఇంతవరకు నీ వాక్యాన్ని ధ్యానించాము ప్రభాని స్తోత్రాలు. అయా ప్రవక్త ఆయన యెషయా ఎప్పుడో ప్రకటించాడు. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మా అన్నం మేమే తింటాం, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం, నీ పేరు మాత్రము మాకు చాలు, ఆ పేరును పెట్టి మా మీద ఉన్న నిందను తీసివేయమన్నారు. అయ్యా నమ్ముకున్న వారిని బట్టి నీకు వందనాలు. ఇంకెవరైతే నమ్ముకోలేదో వారి వాక్యాన్ని విని అర్థం చేసుకొని నీ పేరును సంపాదించుకోవడానికి, నేను దేవుడిగా అంగీకరించడానికి, నీ పేరు కలిగిన వారై ముందుకు సాగడానికి సహాయం తెచ్చామని, ఉన్న వాక్యాన్ని ఫలింపచేయమని, నీరు కట్టమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మరణాత.